హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్. అనకాపల్లిలో సీఎం రమేష్ విజయానికి వైసీపీయే పూలబాట పరుస్తోందా? నో డౌట్ పరుస్తోందనే చెప్పాలి. అందుకు గల కారణాలు కూడా ఒకసారి చూద్దాం. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఎందుకంటే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం 3 కీలకమైన నాయకులు అనుకున్నారు. పాపం ఆయన ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా కాలికి బలపం చేతికి చాక్పీసు పట్టుకొని విస్తారంగా తిరిగారు. ఆ రెండు అరిగిపోయినా కానీ ఆయనకి సీటు రాల. ఆయన జనసేన నుంచి నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, అన్ని ఏర్పాట్లు చేసుకొని మనం రంగంలోకి దిగుతున్నాం ఇంకేముంది అని చెప్పేసి హడావిడిగా కార్యకర్తలతో మాట్లాడారు. అయితే అనుకోకుండా ఈ స్థానం నుంచి ఎవరు ఊహించిన విధంగా సీఎం రమేష్ పోటీలో నిలబడ్డారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ ఎవరిని నుంచోబెట్టింది? డిప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారిని నుంచోబెట్టింది. ఆయన సీఎం రమేష్కు సరైన జవాబు ధీటుగా బదిలిచ్చే అభ్యర్థేనా ప్రత్యర్థేనా అంటే చెప్పలేం. ఎందుకంటే నేననేది క్యారెక్టర్ వైజ్ కాదు, డబ్బుల పరంగా సీఎం రమేష్ తోటి ఆయన తూగగలరా కష్టమే. వైసీపీ ఇక్కడ ఏం చేసింది? తన లెక్కలన్నీ పక్కన పెట్టేసి బీజేపీకి సహకరించేందుకే ఇలా ఒక బలహీనమైన అభ్యర్థిని నుంచోబెట్టింది అనేది ఇక్కడ అర్థమవుతోంది. అక్కడ ఆయన కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి నుంచుంటున్నారు. సరే, అసలు ఒకసారి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే 1962లో ఏర్పడింది ఇది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీని ఎక్కువగా, అంటే ఒక 5 టైమ్స్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచింది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కాపులు కానీ గౌరలు కానీ కొప్పుల వెలమ కానీ ఎక్కువ ఉంటాయి ఈ లోట్లు. ఈ 3 సామాజిక వర్గాల ఓట్లే దాదాపుగా 70% ఉన్నాయి. అందుకే అనకాపల్లికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 3 కులాల వారిని అభ్యర్థులుగా పెడుతుంటారు. నాన్ లోకల్ అయినప్పటికీ వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ సామాజిక వర్గం అండ ఉంటుందనే ఉద్దేశంతో అనకాపల్లిని ఎంచుకొని పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ స్థానంలో వైసీపీ కాపు లేదా గౌరకు ఛాన్స్ ఇచ్చి ఉంటే ముందే అడ్వాంటేజ్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఉండేది. కానీ కొప్పుల వెలమ వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడుకు టికెట్ ఇచ్చారు. ఇది వ్యూహాత్మకంగా బీజేపీకి సహకరించేందుకు వైసీపీ వేసిన ఎత్తుగడ, బీజేపీ వైసీపీల మధ్య లోపాయికారి ఒప్పందం. ఇదండి జనం మాట్లాడుకుంటుంది. వాళ్ళు ఏమంటున్నారో నాకు కూడా అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు పొత్తు కారణంగా కాపులు గౌరల ఓట్లు చీలిపోయే అవకాశం లేదు. వైసీపీ అభ్యర్థి కూడా ఈ వర్గాలకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఓట్లు చీలవు. వాస్తవానికి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈసారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి తొలుత నిర్ణయించింది. ఆయన నిర్ణయించుకున్నారు, పార్టీ నిర్ణయించింది. అయితే ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేష్ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతో పాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించినట్టుగా ప్రజలందరూ అనుకున్న వైసీపీ బూడి ముత్యాల నాయుడు గారిని తొలిసారిగా ఎంపీ బరిలోకి దింపింది. ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన కుమార్తెకే మాడుగుల టికెట్ ఇచ్చి మరీ ఒప్పించింది. కుమార్తెకి టికెట్ ఇస్తే ఇక దీనికి ఆయన నో అనేది ఏముంది? గత 5 ఏళ్ళలో ఆయన పనితీరు మీద ఉన్న వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం లాంటివి ఆయన ఇమేజ్ని తగ్గించాయి ముత్యాల నాయుడు గారిని. మాడుగుల నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేష్ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రముఖ నాయకులందరూ అనకాపల్లి ఫలితంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి బరిలోకి దిగుతున్నారు. ఇదొక్కటే ఇప్పుడు రమేష్ని బాగా ఇబ్బంది పెట్టే అంశం. తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించిన సీఎం రమేష్ గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు, లేదా చేర్చబడ్డారు టీడీపీ అవసరాల దృష్ట్యా. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి టీడీపీకి బీజేపీకి పెద్దగా తేడా ఏం లేదన్నట్టే భావించాలి. నాన్ లోకల్ పేరుతో ఎక్కువ ప్రచారం చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుంది. కానీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూ ఉంటే ఈ అంశం ప్రచారంలోకి వెళ్ళేదే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటం వల్ల ఇది పెద్దగా అసెంబ్లీ ఎన్నికల వరకే హైలైట్ అవుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ నినాదం, నాన్ లోకల్ నినాదం పెద్దగా వెళ్ళట్లా. రెండోది, సీఎం రమేష్ రాజకీయం ఎలా చేయాలో తెలిసిన నేతని ఆయన తెలిసిన వాళ్ళు అనుకుంటుంటారు. బట్ ఆయన ప్రత్యక్ష రాజకీయం ఎక్కడ చేయాల, లాబియింగ్ చేశారు కానీ రాజకీయాలు చేయాలి. తాను వేధింపులకు గురైన వాళ్ళకి అండగా ఉంటానని 1-2 ఘటనలతో నిరూపించుకున్నారట. ఆ ప్రచారం ఒకటి ఆయన చేసుకుంటున్నారు. వ్యాపార వర్గాలంటే సరే, నో డౌట్ ఆయన కంప్లీట్ ఇండస్ట్రియల్
సెక్టర్ నుంచి నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ ఆయన వెంబడే ఉంటారు. బీజేపీ పెద్దల్ని నొప్పించకుండా ఉండేందుకు అనకాపల్లిలో వైసీపీ తీవ్రంగా అయితే తమ అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేయట్లేదు. ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సీఎం రమేష్ విజయం నల్లేరు మీద నడక అనేది ఒక అనాలిసిస్. నిజమే, ఆ రక్కను చూసుకున్న బీజేపీ పారాచూట్ అభ్యర్థి సీఎం రమేష్ రేపు పొద్దున అక్కడి నుంచి గెలవచ్చు. సో ఉన్న 6 పార్లమెంట్ స్థానాల్లో అనకాపల్లిలో గెలుపునికి సహకరించదు, కానీ వైసీపీకి మిగిలిన చోట్ల బీజేపీ ఎట్లా సహకరిస్తుందనే దాని మీద కూడా ఆసక్తికరమైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రెండోది, తెలుగుదేశం ఆలోచన జాగ్రత్తగా మనం గమనిస్తే వాళ్ళు జనసేనలోకి ఒక 10-11 మందిని పారాచూట్లను పంపించారు. అసెంబ్లీ ఉన్న 21 అసెంబ్లీ టికెట్లలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే 10 నుంచి 11 మంది టీడీపీ పారాచూట్సే. బీజేపీ లో కూడా చూసినా అదే పరిస్థితి. అక్కడెక్కడో బీజేపీ శ్రీకాకుళంలో ఒక నియోజకవర్గంలో అయితే రాజం అనుకుంటాను, ఈశ్వరరావు గారని ఒక ఆయన నుంచోబెట్టారు. రాజమ్మ మరొక నియోజకవర్గం, ఒకవేళ తప్పుంటే క్షమించండి. ఈశ్వరరావు గారని అభ్యర్థి నుంచున్నది హెచ్చర్లు అయి ఉండొచ్చు బహుశా. ఆ హెచ్చర్ల నియోజకవర్గంలో ఈశ్వరరావు గారి సామాజిక వర్గం మంది 100 ఓట్లు కూడా ఉండవు. మరి ఆయన అక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? అది టీడీపీ ప్లాన్లో భాగంగా అక్కడ నుంచోబెట్టారండి. అట్లా ఉన్నాయి. వాళ్ళు 10 అసెంబ్లీ చేస్తుంటే అందులో ఒక 6 చోట్ల 7 చోట్ల టీడీపీ పారాచూట్లే ఉన్నారు. కామినేని శ్రీనివాస్ ఉన్నారు, డైరెక్ట్ టీడీపీ పారాచూట్, పేరుకి బీజేపీ అయినా టీడీపీ పారాచూట్ ఆయన. సో ఆయన ఇక పార్లమెంట్ చూస్తే 6లో ఒక నరసాపురం మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో పారాచూట్లే ఉన్నారు, ఇంక్లూడింగ్ పురంధరేశ్వర్ గారు. ఇప్పుడు నరసాపురంలో శ్రీనివాస్ వర్మ, ఆయన పార్టీలో పుట్టి పార్టీలో పెరిగారు 3 దశాబ్దాల పైగా అనుబంధం ఆయనకి బీజేపీతోటి. ఆయన ఆర్థికంగా బలసంపన్నుడు కాదు. ఒకవేళ అది మిస్ అయినా టార్గెట్ అనకాపల్లిలో గెలవటానికి టీడీపీ ప్లాన్ వేసుకుంది. అందులో భాగంగానే జాగ్రత్తగా బీజేపీలో ఉన్న తన మనిషిని అక్కడ నుంచో పెట్టుకునేలా చేసింది. సో టీడీపీ వ్యూహం ఏంటంటే, ఇటు రేపు పొద్దున తన మనుషులు బీజేపీలో ఉన్నా సరే తన మనుషులు గెలుచుకునేలా చేస్తే, కాంగ్రెస్కి ఎక్కడైనా ఎడ్జి కనిపిస్తుంటే వీళ్ళందరితో సహా వెళ్ళి కాంగ్రెస్ శిబిరంలో చేరటం కోసం అనమాట. ఇలాంటి యూటర్న్లు పిచ్చి ఎత్తుగడలు చంద్రబాబుకు ఉంటాయని తెలిసే మోదీ గారు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని చెబుతూ ఉంటారు. సరే, ఏదేమైందో ఆర్ఎస్ఎస్లో ఉన్న కీలక నాయకుల్ని పట్టుకొని లాబీ చేసుకొని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి బీజేపీ పంచం చేరారు. రేపు పొద్దున కాంగ్రెస్కి అనుకూల ఫలితాలు 100 దాటితే పార్లమెంటు ఖచ్చితంగా ఫస్ట్ వెళ్ళి కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పార్టీ టీడీపీ అని నిరూపించుకోవడానికి చంద్రబాబు గారు ఏమాత్రం వెనకడరు. ఉత్తపలుగులో బాలకృష్ణ గారు వచ్చేవారం ఈ మాట రాసినా రాయొచ్చు. ఇదండి సంగతి.